హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి రీజనింగ్ పార్ట్లో ఒక్కొక్క టాపిక్కి ఇండివిజువల్ టాపిక్కి వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది అండ్ పేపర్ ప్యాటర్న్ ఎస్ఎస్సిలో రీజనింగ్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుని మనం ఈ సెషన్లో అయితే ఒకసారి ఎనలైజ్ చేద్దాం. సో ఫస్ట్లీ మనకి అందరికీ తెలిసినట్టు April 2న మనకి ఈ రోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది కదా. అండ్ దీనికి సంబంధించి రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెషన్ ఎండ్లో ఇచ్చినటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఇండివిజువల్ టాపిక్కి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక్కొక్క టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది చూద్దాం. సో ఫస్ట్లీ మనం ఇక్కడ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదండి, మనకి ఆ క్యాలెండర్ ప్రకారం యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది, విచ్ ఇస్ April 2 ఈరోజు. సో ఈరోజు నుంచి చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టైర్ 1 సిహెచ్ఎస్ఎల్ టైర్ 1లో మనకి టోటల్ 4 పార్ట్స్ అయితే ఉంటాయి. ఈ 4 పార్ట్స్లో రీజనింగ్ ఒక పార్ట్, ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ ఉందో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 25, వెయిటేజ్ మార్క్స్ వెయిటేజ్ ఎంత అంటే 50. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏమో 25, వీటికి మార్క్స్ ఎంత అంటే 50, అంటే ఒక్కొక్క క్వశ్చన్ మనకి ఇక్కడ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది టైర్ 2కి సంబంధించి. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం టైర్ 1కి సంబంధించి రీజనింగ్లో ఒక్కొక్క టాపిక్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఎంత చూడబోతున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఒఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న టాపిక్స్. సో మనం జనరల్గా చూసేటటువంటి టాపిక్ నేమ్స్కి ఇక్కడ చూసినటువంటి టాపిక్ నేమ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ అక్కడ రెండు కూడా సేమ్ టాపిక్స్, బట్ ఇక్కడ ఆ టర్మినాలజీ మారచ్చు అంతే. సో మీరు యాక్చువల్గా ఒఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మన సిలబస్ అనేది ఈ వేలో ఉంటుంది. సెమాంటిక్ ఎనాలజీ అంటే ఆల్ఫాబెట్స్కి సంబంధించింది, అలాగే నెంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డికోడింగ్, అలాగే లెటర్కి సంబంధించి క్లాసిఫికేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆడ్ మ్యాన్ అవుట్ నంబర్, అలాగే లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, సో ఇలాగా సింబల్స్ అండ్ నోటేషన్స్, సో ఇలా ఉన్నాయి కదండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఎనాలజీ నుంచి పేపర్లో 2 to 3 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మినిమం 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి, కొన్నిసార్లు మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అండ్ ట్రెండ్స్ అన్నా కూడా ఇది ఎనాలజీలోకే వస్తుంది. అలాగే వర్డ్ బిల్డింగ్, అది మనం వర్డ్ ఫార్మేషన్ ఆర్ వర్డ్ అరేంజ్మెంట్ అంటాం కదా, సో దానికి సంబంధించి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి మినిమం 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం 3 కొన్ని కేసెస్లో. అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి మనకి మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సిరీస్ చూసుకున్నట్లయితే సిరీస్ నుంచి మినిమం 2, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ కూడా సింబల్స్ అండ్ నోటేషన్స్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి మినిమం 1, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదర్ టాపిక్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ వీటి నుంచి మనకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 2 to 4 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి నాన్ వర్బల్. ఎస్ఎస్సి పార్ట్లో మనకి ఖచ్చితంగా నాన్ వర్బల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా, అండ్ ఆ క్వశ్చన్స్ అయితే మనకి మినిమం 5 నుంచి మ్యాక్సిమం 7 వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి ఈ కేసెస్లో కొన్ని కేసెస్లో అసలు వచ్చే ఛాన్స్ లేదు, ఒకళ్ళు వచ్చినట్టయితే మనకి మినిమం 1 మార్క్ అండ్ మ్యాక్సిమం 3 మార్క్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం లాస్ట్ ఇయర్ అయినటువంటి సిహెచ్ఎస్ఎల్ పేపర్ ఏదైతే ఉందో అది ఒక పేపర్ని డీల్ చేయబోతున్నాం. జస్ట్ ఒక పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిహెచ్ఎస్ఎల్లో అనేది అబ్జర్వ్ చేస్తూ, అలాగే వెయిటేజ్ కూడా ఎలా వేరీ అవుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ సెషన్లో సిహెచ్ఎస్ఎల్ లాస్ట్ ఇయర్ అయినటువంటి 2023లో అయినటువంటి ఒక పేపర్ అనేది డీల్ చేయబోతున్నాం. సో చూద్దాం ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ లెవెల్ వరకు ఉన్నాయి అనేది చూద్దాం. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందని, సెలెక్ట్ ద మిస్సింగ్ నంబర్ అంటే, సో ఇది సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మోరోవర్ ఇక్కడ మీరు ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా సింపుల్గా ఉంది కదండి, ఇంక్రీజింగ్ వేలో ఉంది. 32, 35, 39, 42, 46, 49 అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, మోరోవర్ దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, మనం డిఫరెన్సెస్ తీసుకునే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి డిఫరెన్సెస్ తీసుకొని చెక్ చేద్దాం వస్తుందా లేదా అనేది. సో 32 నుంచి 35 ఏమైందండి, డిఫరెన్స్ ఎంత 3. 35 నుంచి 39 డిఫరెన్స్ ఎంత అంటే 4. 39 to 42 డిఫరెన్స్ ఎంత 3. అలాగే 42 నుంచి 46కి డిఫరెన్స్ ఎంత అంటే 4. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అంటే 6, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం అవ్వాలి, డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి 3, 4 నెక్స్ట్ ఏం రావాలి 3, 4 కదా. సో 3, 4 రావాలి కాబట్టి సో నెక్స్ట్ ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే
నెక్స్ట్ 4 రావాలి. సో 49 ప్లస్ 4 అంటే 53. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ అంటే 53 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది చూసుకున్నట్లయితే నంబర్ సిరీస్ నుంచి బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కదండి, ఇది జస్ట్ డిఫరెన్సెస్ తీసుకొని చేయడమే. నెక్స్ట్ సో ఇది చూడండి, ఇది యాక్చువల్లీ మనకి ఎనాలజీలోనే పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి మనకి ఓన్లీ ఎస్ఎస్సిలో మాత్రమే వస్తూ ఉంటాయి ఇలాంటివి. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఈ సెట్లో ఉన్నటువంటి నంబర్స్ ఎలా అయితే రిలేట్ అయి ఉన్నాయో అఫ్కోర్స్ ఈ ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ ఒకే విధంగా రిలేట్ అయి ఉన్నాయి. సో ఆ రిలేషన్ బేస్ చేసుకొని అదే లాజిక్ని ఆప్షన్స్లో ఏది ఫాలో అవుతుందో చెప్పాలి. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏదైనా ఒక నెంబర్ ఉంటే దాని డిజిట్స్ కింద బ్రేక్ చేయడం అనేది ఎలవ్ లేదు, బట్ ఈ కంప్లీట్ 13 నెంబర్ మీద ఎలాంటి ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంది, 101 ఉంది, అండ్ ఇక్కడేమో చాలా హ్యూజ్ నెంబర్ ఉంది, 10,201, అలాగే 10,302. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుందండి, 10,201కి అలాగే 10,302కి. సో క్లియర్గా వీటి యొక్క డిఫరెన్స్ ఏమైపోయింది, ఇక్కడ మనకి 0,101 కదా, అంటే ఏం చెప్పొచ్చు, థర్డ్ నంబర్ సెకండ్ నెంబర్ యొక్క డిఫరెన్సే మనకి ఫస్ట్ నెంబర్ అయిపోతుంది. ఒకసారి సెకండ్ కేసులో చెక్ చేద్దాం. దీని వాల్యూ ఎంత, 9120, 9025. మీరు చూసుకున్నట్లయితే దీని డిఫరెన్స్ ఏమైపోతుంది, 95. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ లాజిక్ ఏంటి, థర్డ్ నంబర్ మైనస్ సెకండ్ నంబర్ గివ్స్ యూ ద ఫస్ట్ నెంబర్. సో ఇలా అయ్యేటటువంటి ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, 10,000 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 172 మైనస్ 69. సో దీని వాల్యూ ఏమవుతుంది, 103 కదా. సో వెరీ ఫస్ట్ ఆప్షన్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ, విచ్ గివ్స్ యూ 103. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎంత అంటే 103. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, మ్యామిల్. సో ఎనాలజీకి సంబంధించింది కదా, మ్యాన్ అనే పర్సన్ ఏ క్లాస్కి సంబంధించిన అంటే మ్యామిల్. అలాగే రెప్టైల్కి సంబంధించినటువంటి ఏమవుతాయి ఇక్కడ, ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అంటే రెప్టైల్స్. లిజర్డ్ కదా, లిజర్డ్ ఈజ్ ఎ రెప్టైల్. బటర్ఫ్లై అంటే ఇన్సెక్ట్ కింద వస్తుంది. అలాగే ర్యాట్ అంటే ఇవి వీటి స్పీషీస్ లేదా ఆర్డర్ ఏంటంటే రాడెంట్. సో ఇదేమవుతుంది అంటే మ్యామ్లియా, రైట్. సో ఇక్కడ రెప్టైల్ ఏంటి అంటే ఆప్షన్ బి, లిజర్డ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది వర్డ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ కదా. సో దీనికి ఏమవుతుంది, వీటిని ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, థై, స్టమక్, నోజ్, లిప్స్, స్కల్. సో ఆర్డర్లో టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. సో ఇక్కడ చూడండి ఏ ఆర్డర్లో ఇచ్చారు, అన్నీ కూడా ఆప్షన్ 1తో స్టార్ట్ అయ్యి అంటే థైస్తో స్టార్ట్ అయ్యి అంటే బాటమ్ టు టాప్ కదా. సో నెక్స్ట్ ఏం రావాలి, థైస్ తర్వాత ఇచ్చినటువంటి వర్డ్స్లో ఏం రావాలి, స్టమక్, నోజ్, లిప్స్, స్కల్. ఏం రావాలి, స్టమక్ కదా. సో ఫస్ట్ 1, నెక్స్ట్ స్టమక్ రావాలి, అండ్ దెన్ లిప్సా నోజా అంటే లిప్స్ కదా, నెక్స్ట్ నోస్ అండ్ దెన్ స్కల్. సో 1, 2, 4, 3, 5 అనేది ఆన్సర్ అవుతుంది, విచ్ గివ్స్ యూ ఆప్షన్ సి. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి బేసిక్ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్సే ఉన్నాయి ఇక్కడ. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ఏమంటున్నారు ఇక్కడ, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద గివెన్ 2 numbers వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 1 and 2. సో ఏం ఇంటర్చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ 4ని 6ని ఇంటర్చేంజ్ చేయాలి. సో 8 మైనస్ 4ని 6ని ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ 6 వచ్చేస్తుంది, ఇంటూ 3 ప్లస్ 4 డివైడెడ్ బై 2. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే 2, ఇదేమో 18 అవుతుంది, అండ్ దెన్ ఇక్కడ 8. సో ఇక్కడ ఫైనల్గా ఏమైంది, 8 మైనస్ 18 ప్లస్ 2. సో ఏమైంది 10 మైనస్ 18 అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే -8. మరి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుంది, ఇంటర్చేంజ్ చేయాలి కదా 6 and 4ని. సో 6 ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ 8 డివైడెడ్ బై 2. సో దీని వాల్యూ ఏమవుతుంది, 8 డివైడెడ్ బై 2 అంటే 4, ఇదేమవుతుంది 12. 6. సో 6 ప్లస్ ఆర్ మైనస్ చేసేయండి ఇక్కడ 6 ప్లస్ 8 విచ్ గివ్స్ యూ 14. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి ఏమో -8, సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి 14 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి, -8 and 14 విచ్ ఇస్ ఆప్షన్ ఆర్డర్లో రావాలి. ఫస్ట్ -8 ఇచ్చింది కదా, సెకండ్ 14 ఇచ్చింది కాబట్టి ఆప్షన్ సి కాదు, ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కోడింగ్ అండ్ డికోడింగ్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి.
సో జనరల్గా మనకి ఎప్పుడైనా ఒక వర్డ్ కరెస్పాండింగ్గా ఒక నెంబర్ ఉంది అంటే అది ఎలా వస్తుంది, ఖచ్చితంగా అది ఆ లెటర్స్ యొక్క పొజిషనల్ వాల్యూస్ని బేస్ చేసుకునే కదా వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ 714 అనేది పొజిషనల్ వాల్యూస్ని బేస్ చేసుకుని వచ్చే ఛాన్సే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 4 లెటర్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం, అంటే ఇది డైరెక్ట్ కోడింగ్ కాదు, దెర్ ఇస్ సమ్ లాజిక్ విత్ రెస్పెక్ట్ టు పొజిషనల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. చూద్దాం. సో మనకి ఫాంట్ అనేటటువంటి వర్డ్ ఉంది. యాక్చువల్గా వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ ఏమవుతాయి, 6 అండ్ దెన్ ఓ యొక్క పొజిషనల్ వాల్యూ 15, ఎన్ యొక్క పొజిషనల్ వాల్యూ 14 అండ్ టీ యొక్క పొజిషనల్ వాల్యూ 20. సో ఇక్కడ మనం వీటన్నిటిని సమ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 6 + 15 + 14 + 20. సో ఇదేమవుతుంది, మొత్తం 20, 40 అవుతుంది, 55. సో 55 సమ్ వస్తుంది. బట్ ఇక్కడేముంది, 714 వస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా మల్టిప్లై చేస్తే వచ్చే ఛాన్స్ ఉందా? సో చూద్దాం ఒకసారి ఏం మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఈ రెండింటిని సమ్ చేసి వీటిని మల్టిప్లై చేస్తే 90 అయిపోతుంది. మళ్ళీ వీటిని మల్టిప్లై చేస్తే చాలా హ్యూజ్ నెంబర్ అయిపోతుంది, ఇంటూ 2 చేస్తే. సో 90 × 2 అంటే విచ్ గివ్స్ యూ 1800. బట్ ఇక్కడ 714 ఉంది. సో ఒకసారి యాడ్ చేసి చూద్దాం. సో ఈ 66 + 15 ఏమవుతుంది, 21. సో ఇంటూ 14 ప్లస్ తీసుకుందాం. ప్లస్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 34. సో దీని వాల్యూ ఏమవుతుంది, సో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 4 కదా, యూనిట్ ఇస్ 4. సో 714 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 714 వస్తుంది. సో ఒకసారి చూద్దాం ఇది లాజిక్ కరెక్టా కాదా, బికాస్ దీనికి ట్రూ అయింది. అండ్ ఇంకొక వర్డ్ ఉంది మనకి, ఈ వర్డ్ ఇచ్చింది మనకు వచ్చినటువంటి లాజిక్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి. సో గ్లూ అనే వర్డ్ ఉంది. సో ఇందులో పొజిషన్స్ రాసుకుందాం, 7, 12 అండ్ దెన్ 21 అండ్ దెన్ 5. సో 7 + 12 అంటే విచ్ గివ్స్ యూ 19 ఇంటూ 21 + 5 అంటే 26. సో దీని వాల్యూ ఏమవుతుంది, 520 - 26 అంటే 494. ఎస్, సో ఈ లాజిక్ కరెక్టే. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ 2 వాటిని సమ్ చేసి సెకండ్ 2 లెటర్స్ పొజిషనల్ వాల్యూస్ని సమ్ చేసి రెండింటిని ప్రోడక్ట్ చేస్తున్నాం. సో అలాగే ఇప్పుడు మనం జోక్ అనేటటువంటి ఈ వర్డ్కి చూద్దాం. సో జే యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత, 10, ఓ యొక్క పొజిషనల్ వాల్యూ 15, కే 11, ఈ ఏమో 5. సో వీటిని ఈ ఏమో 5. సో వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 25 ఇంటూ, సో 11 + 5 అంటే 16. సో ఏమవుతుంది, 250 + 150 అంటే విచ్ గివ్స్ యూ 400. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే 400, విచ్ గివ్స్ యూ ఆప్షన్ బి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, మళ్ళీ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆల్రెడీ ఎనర్జీకి సంబంధించి చూసాం, మళ్ళీ ఇంకొక ఎనర్జీ నుంచి వచ్చింది. సో మనం చెప్పుకున్నట్టు ఎనర్జీ యొక్క వెయిటేజ్ 2 to 3 అనుకున్నాం కదా. సో క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, రాంచీ ఈజ్ రిలేటెడ్ టు జార్ఖండ్ ఇన్ ద సేమ్ వే డిస్పూర్ దేనికి రిలేట్ అవుతుంది అని. సో ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటండి, రాంచీ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్. సో దిస్పూర్ అనేది దేనికి క్యాపిటల్ అవుతుంది, అస్సాంకి కదా, అస్సాంకి, రైట్. సో మేఘాలయకి క్యాపిటల్ ఏంటి, షిల్లాంగ్. మరి నాగాలాండ్కి క్యాపిటల్ కోహిమా. అలాగే సిక్కింకి క్యాపిటల్ ఏంటి అంటే గ్యాంగ్టాక్, రైట్. సో ఇక్కడ ఇచ్చింది చాలా ఈజీ అండి, మన క్యాపిటల్స్కి స్టేట్ యొక్క క్యాపిటల్స్కి సంబంధించింది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, యా, సో లెటర్ సిరీస్ అనుకున్నాం కదా. సో ఇది రికరింగ్ లెటర్ సిరీస్కి సంబంధించింది. సో ఇక్కడ మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే కామన్గా రిపీట్ అయ్యేటటువంటి లెటర్స్ ఉంటాయి, అవి ఏంటో అబ్జర్వ్ చేయాలి. సో జే టీ ఉంది. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జేటీ ఉంది, జేటీ ఉంది. సో ఇక్కడ జే ఉంది అంటే ఇక్కడ ఏం ఫిల్ చేయాలి, నేను టీతో ఫిల్ చేయాలి, అంటే జే పక్కన టీ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, జేటీఎం పిఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి జేటీఎం ఉంది కదా, అంటే ఇక్కడ నేను పిఆర్ఎస్తో ఫిల్ చేయాలి, రైట్. బికాస్ ఇక్కడ రికరింగ్ సిరీస్ అంటే ఒక సిరీస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాగే జేటీ పిఆర్ఎస్ ఉంది, అంటే ఇక్కడ నేను దేంతో ఫిల్ చేయాలి, ఎంతో. నెక్స్ట్ ఎస్ కంప్లీట్ అయిపోయింది, జేటీఎం పిఆర్ఎస్ ఇక్కడతో ఒక కంప్లీట్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది జేటీఎం పిఆర్ఎస్. సో ఇక్కడ ఏం రావాలి, జేటీఎం పిఆర్ఎస్ మళ్ళీ. సో అదే రిపీట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం ఏమేమి ఫిల్ చేసాం, ఇక్కడ పిఎస్ఎం విచ్ గివ్స్ యూ ఆప్షన్ ఏనా, ఏ ఆప్షన్ ఏ అవుతుంది. సో పిఎస్ఎం జిఎస్టీ. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి.
నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేయాలి. ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ 3 అనేవి ఒక రిలేషన్, ఐ మీన్ ఒక సెట్ ఆఫ్ రిలేషన్ క్యారెక్టరిస్టిక్తో ఉంటే ఒకటి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఏమి ఇచ్చారు, స్కాల్పల్ సర్జన్. ఏ స్కాల్పల్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై సర్జన్. యాక్స్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై వుడ్ కటర్. స్వర్డ్, ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై వారియర్. సో ఇక్కడేముంది, స్కల్ప్టర్ అని ఉంది, స్కల్ప్టర్ చిజల్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, బి అండ్ సిలో మనకి ఫస్ట్లో ఇన్స్ట్రుమెంట్ ఉంది, నెక్స్ట్లో ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసేటటువంటి ప్రొఫెషన్ లేదా పర్సన్ నేమ్ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రివర్స్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లోకి ఆ పర్సన్ ప్రొఫెషన్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసింది. సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఏమైంది అంటే ఆప్షన్ డి. బికాస్ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ కరెక్టే, బట్ అవి ఆర్డర్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోయి, ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది సెకండ్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉండాల్సింది ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే ఆప్షన్ డి. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇది కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించింది. అండ్ 5-2 వాల్యూ 25 అయిపోయింది. ఎలా అయింది, 8-2 అనేది 64 అయింది. సో ఇప్పుడు 11-2. సో ఇక్కడ ఇదేమీ లేదండి, ఏ లేదు. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 25, 64 ఈ రెండు ఏమయ్యాయి, స్క్వేర్స్ అని చెప్పొచ్చా. మోరోవర్ 25 దేని యొక్క స్క్వేర్ అండి, 5 స్క్వేర్. అంటే ఇక్కడ -2 అంటే ఏమైపోయింది, పవర్ 2 అని చెప్పొచ్చా. 5 స్క్వేర్ 25. అలాగే 8-2 అంటే 8 to the power of 2 అని చెప్పొచ్చు, విచ్ గివ్స్ యూ 64. సో అలాగే ఇప్పుడు 11 స్క్వేర్ వాల్యూ ఎంత, 121. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి 121. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 121. నెక్స్ట్ క్వశ్చన్. సిలాజిజంకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో చూద్దాం. అండ్ ఆల్ డిఆర్ఈ, డీకి ఈకి ఉన్న రిలేషన్ ఏంటండి, ఆల్. సో ఆల్ డి, అన్ని డీలు కూడా ఈ అవుతున్నాయి, ఆల్ డిఆర్ఈ, ఇంతే కదా. నెక్స్ట్ సమ్ రిలేషన్ ఉంది, దేనికి ఈకి ఎఫ్కి. సమ్ ఈఆర్ఎఫ్, ఈకి ఎఫ్కి మధ్య మాత్రమే ఉంది. సో ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. ఆల్ డిఆర్ఎఫ్, అసలు డీకి ఎఫ్కి మనకు వచ్చినటువంటి వెన్ డయాగ్రామ్ నుంచి ఏమైనా రిలేషన్ ఉందా, ఆల్ రిలేషన్ చెప్పడానికి లేదు. సో ఇక్కడ ఆల్ రిలేషన్ చెప్పలేము. నెక్స్ట్ సమ్ ఎఫ్ఆర్ఈ, ఎఫ్కి ఈకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, డెఫినెట్గా సమ్ రిలేషన్ కదా, వెన్ డయాగ్రామ్ నుంచి క్లియర్గా ఉంది. సో కంక్లూజన్ 2 ఫాలోస్. అండ్ థర్డ్ వన్ చూడండి, ఆల్ ఈఆర్డి, రివర్స్లో ఈ నుంచి డీకి ఏం ఆల్ అవుతుందా, ఆల్ అవ్వదు, సమ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది చెప్పలేం కాబట్టి ఇది రాంగ్ కంక్లూజన్. సో ఇక్కడ ఈ కంక్లూజన్స్లో ఏది ఫాలో అవుతుంది అంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ విచ్ గివ్స్ యూ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. సో ఇక్కడ ఫ్యామిలీ ట్రీ వేసుకుందాం. ఐ అనే పర్సన్ ఏమయ్యారు, బ్రదర్ అయ్యారు. బ్రదర్ అన్నామంటే సేమ్ జనరేషన్ కదా, బ్రదర్ అంటే మేల్ కాబట్టి ప్లస్తో డినోట్ చేస్తున్నాను, ఫీమేల్ అయితే మైనస్తో డినోట్ చేస్తున్నాను. సో బ్రదర్ ఎవరికి అంటే కేకి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమైనా ఉందా, హెచ్ ఇస్ వైఫ్ ఆఫ్ ఐ. ఓకే, ఐ అనే పర్సన్ ఆల్రెడీ వచ్చారు. ఈ ఐకి హెచ్ ఏమయ్యారు, వైఫ్ అంటే కపుల్ కాబట్టి ఈక్వల్స్ టు, వైఫ్ అంటే ఫీమేల్ కాబట్టి మైనస్తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ జే ఇస్ మదర్ ఆఫ్ ఎల్. సో ఇక్కడ జే కానీ ఎల్ కానీ లేరు కనెక్ట్ చేయడానికి. సో ఈ పాయింట్ స్కిప్ చేద్దాం, లాస్ట్లో యాడ్ చేద్దాం. నెక్స్ట్ కే ఇస్ బ్రదర్ ఆఫ్ జే. కే ఏమయ్యారు, బ్రదర్. సో జేమ్ జనరేషన్ కదా, కే ఇస్ బ్రదర్ ఆఫ్ జే. నెక్స్ట్ ఒక పాయింట్ స్కిప్ చేసాం కదండి, జే ఈజ్ మదర్ ఆఫ్ ఎల్. సో జే ఏమయ్యారు, మదర్ ఎవరికి, ఎల్కి. సో ఎల్ని ఇలాగే కదా రిప్రజెంట్ చేస్తాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ కే ఈజ్ రిలేటెడ్ టు ఎల్. కే అనే పర్సన్ ఎల్కి ఏమయ్యారు. సో కే అనే పర్సన్ ఎల్కి ఏమయ్యారు, ఎల్ యొక్క మదర్ యొక్క బ్రదర్. అఫ్కోర్స్ ఎల్ యొక్క జెండర్ తెలిసినా తెలియకపోయినా మీ రిలేషన్ రివర్స్లో అడిగారు కే ఏమవుతారు అని కాబట్టి. సో కే ఏమవుతారు, మదర్ యొక్క బ్రదర్ ఏమవుతారు, అంకుల్. మోర్ ఓవర్ మదర్స్ బ్రదర్ కాబట్టి మెటర్నల్ అంకుల్, రైట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మెటర్నల్ అంకుల్ విచ్ ఇస్ ఆప్షన్ బి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి.
నెక్స్ట్ వన్ ఆడ్ వన్ అవుట్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మనం ఇందాక ఆడ్ వన్ అవుట్ చూసాం అండ్ ఇంకొకటి కూడా వచ్చింది. సో దీని వెయిటేజ్ 2 to 3 మార్క్స్ అనుకున్నాం కదా. సో నా 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి పేపర్లో. రైట్. సో ఇప్పుడు ఎలా చెప్తాం మనం కన్సిక్యూటివ్ లెటర్స్ మధ్య డిఫరెన్సెస్ తీసుకుందాం. జెడ్కి వీకి డిఫరెన్స్ ఎంత అంటే 4 అయిపోయింది. మోర్ ఓవర్ -4. వి పొజిషన్ 22, ఆర్ పొజిషన్ 18, -4 అయింది. క్యూ పొజిషన్ 17, ఎం పొజిషన్ 13, ఐ పొజిషన్ 9. సో క్యూ టు ఎం -3, ఎం టు ఐ -4 అండ్ ఎం టు ఐ -4. ఓ 15, కే 11, 7. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏమైంది? -4, -4. డబ్ల్యూ 23, టీ ఏమో 20, పి ఏమో 16. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది? -3, -4 అయింది. సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఏంటి? అన్ని కేసెస్లో కూడా -4 వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం -3 అండ్ -4 వచ్చింది. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది అవుతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, ఇవి ఎనర్జీ టాపిక్లోనే వస్తాయండి ఈ క్వశ్చన్స్ అనేవి. యా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ డిజిట్ రెండు కేసెస్లో కూడా సింగిల్ డిజిట్ ఉంది. సో సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? 32, 24 అండ్ 8 చూసుకున్నట్లయితే 24 అండ్ 32 ఈ రెండు కూడా 8 మల్టిపుల్స్ అని చెప్పొచ్చా? మోర్ ఓవర్ 8 3 టైమ్స్ అండ్ 8 4 టైమ్స్. అలాగే 42 అండ్ 48 ఈ రెండు కూడా 6 యొక్క మల్టిపుల్స్ అని చెప్పొచ్చా? సో ఇలా ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా? 8 యొక్క మల్టిపుల్ 64 అవుతుంది కానీ 62 అవ్వదు. 6 యొక్క మల్టిపుల్ ఈ రెండు అవ్వవు. 4 యొక్క మల్టిపుల్ 16 మాత్రమే అవుతుంది. అంటే ఇది లాజిక్ కాదు. సో ఇంకేమైనా ట్రై చేయొచ్చు. యా, 32కి 24కి డిఫరెన్స్ ఎంత అండి? 8. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి రిజల్ట్ ఏదైతే వస్తుందో అది థర్డ్ నెంబర్ అయింది. 48కి 42కి డిఫరెన్స్ ఎంత అంటే 6. అది థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇదే లాజిక్ ఫాలో అయ్యేలాగా ఆప్షన్స్లో ఏమైనా ఆన్సర్ ఉందేమో చెక్ చేద్దాం. సో 64కి 62కి డిఫరెన్స్ ఎంత అంటే 2, బట్ ఇక్కడ 8 ఉంది. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 56కి 50కి డిఫరెన్స్ ఎంత అంటే 6. సో ఇక్కడ థర్డ్ వాల్యూ అనేది 6 అయింది కాబట్టి సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో అదే థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. సో సిస్టర్ బ్రదర్, సో ఇదేంటి? రెండు కూడా సేమ్ జనరేషన్కి సంబంధించిన రిలేషన్, బట్ జెండర్స్ ఏంటి అంటే ఆపోజిట్. సిస్టర్కి ఆపోజిట్ బ్రదర్. సో నీస్కి ఆపోజిట్ ఏమవుతుంది? నీస్ అంటే ఫీమేల్ కదా, సిబ్లింగ్స్ డాటర్. సో దీనికి ఆపోజిట్ ఏంటి అంటే నెఫ్యూ. సిబ్లింగ్స్ సన్ ఇస్ కాల్డ్ నెఫ్యూ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నెఫ్యూ, విచ్ ఇస్ ఆప్షన్ డి. రైట్. నెక్స్ట్ వన్. సో ఎనాలజీ, బట్ ఇక్కడ 3 pairs ఉన్నాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా వచ్చింది అనేది. 9 ఉంది, 169 ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 169 ఉంది, అలాగే ఇక్కడ 12 ఉంది, 256 ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ 225. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 225, 169, 256 ఇవన్నీ స్క్వేర్స్ అని చెప్పొచ్చా? మోర్ ఓవర్ ఇదేమో 15 స్క్వేర్, 169 ఏమో 13 స్క్వేర్, 256 ఏమో 16 స్క్వేర్. బట్ దీనికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 13 ఉంది. ఏమైనట్టు 9 నుంచి 13కి +4 అయింది. ఇక్కడేమో 12, ఇక్కడేమో 16, సో +4 అయినట్టు. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఈ 15 స్క్వేర్ ఎలా వచ్చింది? ఒక నెంబర్కి +4 యాడ్ చేస్తే 15 రావాలి. దేనికి +4 యాడ్ చేస్తే 15 వస్తుంది అంటే 11. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అంటే ఆప్షన్ బి 11 అనేది రావాలి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 11. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అలాగే ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో రెండింటిని సమ్ చేస్తే ఏమవుతుంది? 137 వస్తుంది, బట్ ఇక్కడ 187 వస్తుంది. సో ఒకసారి దీన్ని డబల్ చేసి చెక్ చేద్దాం. 42కి డబల్ ఏమవుతుంది? 92, బట్ ఇక్కడేముంది? 93. సో రెండింటిని సమ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 185, బట్ ఇక్కడ 187 ఉంది. అంటే +2 చేస్తే 187 వచ్చిందని చెప్పొచ్చు. సో సెకండ్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. సో సెకండ్ వన్ 1 2 3 డబల్ చేస్తే ఏమొస్తుంది? 2 4 6, బట్ ఇక్కడ ఏముంది? 2 4 7. సో ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3
493 వస్తుంది. అంటే దీనికి +2 చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. సో ఇలా ఫస్ట్ నెంబర్ని డబల్ చేసి సెకండ్ నెంబర్కి యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. మోరో +2 చేయాలి. సో అలా వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని డబల్ చేస్తే ఆప్షన్ 1లో ఏమొస్తుంది 416 418. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా 834 వస్తుంది. +2 చేస్తే 836 వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏం రావాలి 837, అంటే ఆప్షన్ ఏ కాదు. ఒకసారి ఆప్షన్ బి చెక్ చేద్దాం. సో దీన్ని డబల్ చేస్తే ఏమొస్తుంది 626 627. సో దీన్ని సమ్ చేస్తే ఏమొస్తుంది 1253 వస్తుంది. అండ్ యా +2 చేయాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 1255. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ని డబల్ చేసి సెకండ్ నెంబర్కి యాడ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. దానికి +2 చేస్తే మనకి థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ సో యా ఇక్కడ ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చెప్పాలి. ఇక్కడ నాన్ వర్బల్ కూడా మనకి వెయిటేజ్ 5 మార్క్స్ అనుకున్నాం కదా. సో నాన్ వర్బల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మోరోవర్ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఎలా చెప్పొచ్చు, మనకి ఎప్పుడైనా ఈ ఫిగర్ కనిపిస్తే మనం ఎలా చెప్తాం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని 1 2 3 కదా. సో 3 పార్ట్స్ ఉన్నాయి అంటే 1 + 2 + 3 ఎన్ని రావాలి 6 రావాలి. అంటే ఈ ఫిగర్లో ఓన్లీ ఈ ట్రయాంగిల్లో మాత్రమే ఎన్ని వస్తాయి మనకి 1 2 3 కదా. అంటే ఓన్లీ వీటి నుంచి 6 వస్తాయి. అండ్ దెన్ ఇది 7 కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 7, ఇదేమో 8 అయింది. అండ్ లార్జర్ 1 9, అండ్ అలాగే ఇది కూడా ఉంది కదా 9 10 అండ్ 11. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి 11. సో ఓవరాల్గా ఈ ట్రయాంగిల్లో ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే 11 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఫిగర్ సిరీస్ ఇది. సో ఇక్కడ థర్డ్ ఫిగర్లో ఏం రావాలి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యారో మార్క్ అని పాయింటర్ అనేది ఎటు ఫేసెస్ చేసింది ఫస్ట్ టైం సౌత్ ఈస్ట్లో. నెక్స్ట్ టైం అయిపోయింది నార్త్ ఈస్ట్. అంటే ఎంత మూవ్ అయింది 90 డిగ్రీస్. మళ్ళీ ఏమవ్వాలి 90 డిగ్రీస్ మూవ్ అవ్వాలి. 90 డిగ్రీస్ మూవ్ అయినప్పుడు పాయింటర్ అనేది బ్లాక్ షేడెడ్లో ఉండకూడదు. బికాజ్ ఇక్కడ ఫస్ట్ సిరీస్కి ఫస్ట్ దానికి సెకండ్ దానికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పాయింటర్ షేడెడ్లో లేదు, బట్ నెక్స్ట్ షేడెడ్ అయింది. అంటే నెక్స్ట్ షేడెడ్ ఫామ్లో ఉండకూడదు. సో నెక్స్ట్ పాయింటర్ అనేది మనకి ఇలా ఉండాలి. ఇలా ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండిట్లో చెక్ చేయండి. స్క్వేర్ కింద ఉన్నటువంటి పాయింటర్కి బేస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి కదా మనం. సో అది మూవ్ అవ్వట్లేదు, అది చేంజ్ అవ్వట్లేదు, ఫిక్స్డ్గా ఇలాగే ఉంది అన్నిటికీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షనా థర్డ్ ఆప్షనా అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సో యా నెక్స్ట్ వన్, హౌ మెనీ పేపర్స్ ఆర్ నాట్ బాటిల్స్. అసలు ఇక్కడ పేపర్స్ అంటే ఏ ఫిగర్ అండి సర్కిల్, బాటిల్ అంటే ఏ ఫిగర్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఎన్ని పేపర్స్ అనేవి బాటిల్స్ అవ్వట్లేదో చెప్పాలి. యాక్చువల్గా పేపర్స్ అంటే ఈ సర్కిల్లో ఉన్నవి కదా, బాటిల్ అంటే ట్రయాంగిల్లో ఉన్నవి. సో ఈ సర్కిల్లో ఉన్నవి బాటిల్లో లేనివి ఏమవుతాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండిట్లో కామన్గా ఇవి ఉన్నాయి. సో కామన్గా లేనివి కదా అడిగారు ఆర్ నాట్ అంటే. సో ఇక్కడ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్తో సర్కిల్లో ఉన్నవి కామన్గా లేనివి ఏంటి అంటే ఈ 8 ఒకటి 3 ఒకటి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే 8 + 3 విచ్ గివ్స్ యూ 11. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ క్రేయాన్స్లో ఉన్న మనం కన్సిడర్ చేయం బికాస్ పేపర్ గురించి మాత్రమే అడిగారు కాబట్టి ఈ సర్కిల్లో ఉన్నవే కామన్గా లేనివి తీసుకుంటాం విచ్ ఇస్ 8 + 3 విచ్ గివ్స్ యూ 11. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి 11. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది. సో పేపర్ అనేది ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసాం అండ్ దెన్ మళ్ళీ సబ్ పార్ట్గా ఫోల్డ్ చేసాం. సో ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందండి ఇదే పోర్షన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా, ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఏమవుతుంది కింద 2 సర్కిల్స్ వస్తాయి. అలాగే మళ్ళీ ఈ పేపర్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్ ఉంది కదండి ఇక్కడ, ఈ ట్రయాంగిల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. సో ఇదే ట్రయాంగిల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ట్రయాంగిల్ అండ్ 2 సర్కిల్స్. సో ఇలా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ కింద ఇక్కడ 2 సర్కిల్స్ ఉండేటటువంటి ఆప్షన్ ఒకటే ఉంది విచ్ ఇస్ ఆప్షన్ 2. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ క్యూబ్కి సంబంధించి ఆపోజిట్ ఫేస్ ఏంటో చెప్పాలి. క్వశ్చన్ చూడండి, ఆపోజిట్ టు ఏ. సో మనకేం తెలుసు, ఆపోజిట్స్ అనేవి ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ టర్మ్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి. అంటే వింగ్స్ కే అండ్ సి ఆపోజిట్ అవుతాయి, ఆర్ అండ్ డి ఆపోజిట్ అవుతాయి, బి అండ్ ఏ ఆపోజిట్ అవుతాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఏకి ఆపోజిట్ ఏమవుతుంది? ఏకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే బి అవుతుంది, విచ్ గివ్స్ యూ ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ ఏంటి అంటే బి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది లాస్ట్ ఇయర్ మార్చ్లో అయినటువంటి సిహెచ్ఎస్ఎల్ పేపర్లో ఉన్నటువంటి మనకి రీజనింగ్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఈ స్టార్టింగ్లో చెప్పినట్టు టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏదైతే ఉందో మనకి యాజ్ ఇట్ ఈజ్ అలాగే క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇప్పుడు నాన్ వర్బల్ నుంచి 5 చేసాం, ఎనాలజీ నుంచి 3 చేసాం. సో ఇలా ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమం ఎన్ని క్వశ్చన్స్ అయితే మనకి వస్తున్నాయో అదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. అండ్ మోర్ ఓవర్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంది. సో మ్యాక్సిమం షిఫ్ట్స్ మనకి ఈజీ టు మోడరేట్ లెవెలే ఉంటాయి. అండ్ స్కోర్ చేయడానికి అండ్ ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ఫస్ట్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసి అప్పుడు పేపర్ మాక్ టెస్ట్ రాస్తూ పేపర్ అనేది అనాలిసిస్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్. అండ్ మీరు కనుక ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కోర్సులో జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఎస్ఎస్సి ఇలైట్ సూపర్ 30 బ్యాచ్, ఇది ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. అండ్ ఇది కంప్లీట్గా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్తో స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్. సో ఇక్కడ మీరు ఈ కోర్సు జాయిన్ అవ్వడం వల్ల మీరు పొందేటటువంటి ఫెసిలిటీస్ లేదా ఎమ్యూనిటీస్ ఏంటి అంటే, ఈ సిలబస్ అనేది సిహెచ్ఎస్ఎల్ సిలబస్ అనేది 3 monthsలో కంప్లీట్ అయిపోయినప్పటికీ మీకు ఈ వ్యాలిడిటీ కోర్స్ యొక్క వ్యాలిడిటీ 1 year వరకు ఎక్స్టెండ్ చేయబడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రిజల్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకి సిహెచ్ఎస్ఎల్ మాక్ టెస్ట్ ఫాలోడ్ బై పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది డైలీ బ్రాంచ్లో జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ ఆఫ్లైన్ మాత్రమే కాదు, ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇచ్చినటువంటి ఈ కాంటాక్ట్ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి.